కల్లారా మొన్న ఒకటో తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు మొత్తం 3 days చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే నెక్స్ట్. ఈరోజు జనం ఏమనుకుంటున్నారన్నది తోడు దొంగలు ఆలోచించుకోవాలి. మీరందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అన్నకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నటువంటి అందరూ కూడా ఈ రోజు జనం ఎంత చీకొడుతున్నారనేటటువంటిది చూడాలి. చాలా సంతోషం, మీరందరూ కూడా రాజకీయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆక ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగ సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగనన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి ఎంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టిన వాడికి, మనం చూస్తే అంతలా కొట్టిన వాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె, మేము నడిచిపోలేకపోతున్నాం అయ్యా. ఇది ముసలా ఉంది. ఈ ముసలాకి ఏం లేదయ్యా. కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏ ఒక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏ ఒక మాత్రం సాయం చేయాలి. ఓకే, శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. ఓకే, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా? అంతకుముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా? అంతకుముందు సినిమా షూటింగ్ కోసం, ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా? ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు, ప్రాణం పోసేవాడు మన జగనన్న. అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు ఉన్నాయమ్మా, సూచనలు పెట్టాము, అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగనన్న గారికి చేరుతాయి. అవి కూడా రాసి పెట్టొచ్చు, అదిగో కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న. ఇంకా ముగించు. ఆ చివరిలో ఆ సెక్షన్ లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి. చివరంటమ్మా, ఆ చివరి మైక్ ఇవ్వండి. ఆ సెక్షన్ లో, చివరి సెక్షన్ లో లాస్ట్. ఇంకా దాని తర్వాత నేను మాట్లాడతాను. దాని తర్వాత ఇంకేం చేద్దాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివన్న, వెంకయ్యమ్మ, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్ పాలెం అయ్యా. మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి, కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను. కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది. కానీ మీరంటే మాకు చాలా ఇష్టము. వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, 100 మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త నాన్నగారు అంటే ఎంతో ఇష్టము. కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్న మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. జగనన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మాకు మీరంటే మాకు ప్రాణం అన్నా. అందరికీ పథకాలు కానీ అన్న, పథకాలు చెప్పాలని ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్ పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది మేము ఎంత ప్రోత్తో ఆయన్ని సంతోషపెట్టామో. కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్నా. కానీ నేను ఎప్పుడెప్పుడు తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను, కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే మీ దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్న జగనన్న. కానీ అన్న, విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకెవరైనా, లేకపోతే ఒకళ్ళిద్దరు అక్కడ అవ్వంది. అవకేమయ్యాయి పాపం.
అవ్వకి ఇవ్వమన్నారమ్మా అన్న అక్కడ అక్కడక్కడ మాది బొట్టపాలెము గంగిరెడ్డి మంగమ్మన్నాడు. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది. గూగుల్లో మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందిని. మైకు దగ్గర మాకు అన్నీ చెందిని.